నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస పౌర్ణిమ తిథి రేపు ఉదయం 6:02 వరకు, తదుపరి మార్గశీర్ష మాస బహుళపక్ష పాడ్యమి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 10:21 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం. నక్షత్ర వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 1:18 నుండి మధ్యాహ్నం 2:56 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం సాయంత్రం 5:10 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుండి ఉదయం 9:41 వరకు. మరలా రాత్రి 10:59 నుండి రాత్రి 11:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:03 నుండి సాయంత్రం 4:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:40 వరకు. యమగండ కాలం ఉదయం 9:30 నుండి ఉదయం 10:53 వరకు. ఈరోజు మార్గశీర్ష పౌర్ణమి. దీనినే కోరల పౌర్ణమి, బట్టిసి పౌర్ణమి, నరక పౌర్ణమి, ఉదయ తిథి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మాసాన మార్గశీర్షోహం అని విష్ణుమూర్తి చెప్పినట్లుగా పురాణ కథనం. అంటే అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశీర్ష మాసం తానేనని విష్ణుమూర్తి చెప్పినట్లుగా భక్తుల విశ్వాసం. ఈ పౌర్ణిమ రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు దత్తాత్రేయ జయంతి, దత్తాత్రేయోత్పత్తి. అత్రి మహామునికి అనసూయాదేవికి జన్మించిన దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలను కలబోసిన రూపమని భక్తుల నమ్మకం. ఈరోజు అన్నపూర్ణ జయంతి. పార్వతీదేవి మరో రూపమైన అన్నపూర్ణాదేవి మార్గశీర్ష పౌర్ణమి రోజు ఆవిర్భవించినది అని భక్తుల విశ్వాసం. ఈరోజు భక్తులు అన్నపూర్ణాష్టకం పఠిస్తూ అన్నపూర్ణాదేవి పూజ చేసి పేదలకు అన్నదానం చేస్తారు. ఈరోజు భైరవి జయంతి. దశమహావిద్యలలో 5వది అయిన భైరవి మాత భయానక ఉగ్ర రూపంలో ఉండే పార్వతీదేవి అంశ అని, శివుని అంశ అయిన భైరవుడికి భార్య అని భక్తుల నమ్మకం. చూడటానికి పార్వతీదేవి రూపంగా కనిపించే 10,000 లేత భాను ప్రకాశాలతో విరాజిల్లే మేని ఛాయ కలిగి, 4 చేతులు కలిగి, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో జపమాల, ఒక చెయ్యి అభయముద్రతో, మరో చెయ్యి వరదా ముద్రతో ఉండి కమలం పువ్వు మీద కూర్చుని ఉన్న రూపంగా రూపవర్ణన. దుర్గా సప్తశతిలో భైరవి మాత ప్రస్తావన ఉన్నది. పిశాచ బాధలు ఎదుర్కొంటున్నట్లుగా భావించేవారు, శారీరక ఎదుగుదల పటుత్వం లేనివారు ఇబ్బందులను అధిగమించటానికి, ఆరోగ్యం కుదుట పడటానికి, ప్రేమ వివాహం జరగటానికి, అందమైన జీవిత భాగస్వామి లభించటానికి ఈరోజు భక్తులు భైరవీదేవి పూజ చేస్తారు. ఈరోజు అన్వాదానం. వైష్ణవులు ఈరోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈరోజు పౌర్ణిమ తిథి పూర్తిగా ఉన్నందువలన భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు సర్పబలి పూజ. సర్పదోషాలతో బాధపడుతున్న వారు, లైంగిక సమస్యలు, సంతానలేమి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈరోజు సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భైరవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.